అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు ఈనాడు పత్రికా వ్యవస్థాపకులు పద్మవిభూషణ్ శ్రీ రామోజీరావు గారు ఈరోజు ఉదయం 4:50 స్వర్గస్థులయ్యారు. వారికి అభయ టీవీ ఛానల్ ద్వారా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. ప్రముఖ రాజకీయ నేతలు, నాయకులు మరియు సినీ ప్రముఖులు రామోజీరావు గారి పార్థివ దేహం దగ్గరకు వచ్చి సంతాపం తెలియజేశారు. మరికొందరు వారి సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేశారు. నక్షత్ర 27 లక్షల శ్రీ హనుమాన్ చాలీస పారాయణ మహాయజ్ఞ కార్యక్రమాన్ని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం మరియు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి వారి ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో సరాబజార్లో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులందరూ వచ్చి ఈ పారాయణ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా, శ్రీ హనుమాన్ ఆశీస్సులను తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. మనోజవం భారతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. కార్యసాధకుడైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క దివ్య కటాక్షంతో లోక కళ్యాణం జరగాలని, ప్రజలందరూ క్షేమంగా ఉండాలనే సంకల్పంతో మన తెనాలిలో వేయించేసి ఉన్న బజారులో ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో లక్ష హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు 16 సంవత్సరాలుగా జరుగుతూ, ఈ సంవత్సరం హనుమత్ జయంతితో ప్రారంభమై ఇంతవరకు వైభవంగా జరిగినాయి. అనేక మంది మహిళామణులు, సోదరీమణులు అందరూ వచ్చి రోజు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసి ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి ఎంతో శ్రమపడుతున్నారు, కృషి చేస్తున్నారు. అందరికీ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు స్వామివారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేష అర్చన జరుగుతూ, ఈరోజు ఉదయ సమయంలో మన్యసుక్త హోమాలు, అనేక రకాలైనటువంటి హోమ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, సుందరకాండ పారాయణ కూడా మనం పూర్తి చేసుకొని, సాయం సమయంలో ఈరోజు స్వామివారికి తమలపాకుతో పూజ, నాగవలి దళార్చన అంటారు. మరి స్వామికి సంతృప్తి కలగాలంటే ఆ తమలపాకు పూజ చాలా విశేషమైనటువంటిది. ఆ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా స్వామి దర్శన భాగ్యాన్ని పొంది సుందరకాండ శ్రవణం చేసి, ఇక జరగబోయేటువంటి కార్యక్రమాలు మనకు కళ్యాణాలు కూడా జరగబోతున్నాయి. సీతా కళ్యాణము, హనుమత్ కళ్యాణము, తర్వాత పూర్ణాహుతి, ఈ అన్ని కార్యక్రమాల్లో అందుకనే ఉదయం 1 గంట దాకా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాబట్టి మరి అంతసేపు రాసినటువంటి వారికి మరి ఇంటికి వెళ్ళి భోజన వసతి కల్పించుకోవడం కష్టమని ఈ దేవాలయంలో ఆ 108 సార్లు పారాయణ చేసినటువంటి భక్తులకు అన్నప్రసాదం కూడా వితరణ చేయాలని సంకల్పం చేశారు. అన్ని దానముల కంటే అన్నదానము గొప్ప. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా విశేష రీతిలో పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహ పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః. ప్రముఖ పారిశ్రామికవేత్త, రామోజీ మరియు ఈనాడు సంస్థల వ్యవస్థాపకులు పద్మవిభూషణ్ శ్రీ రామోజీరావు గారు ఈరోజు ఉదయం 4:50 అస్తమించారు. తెనాలి నియోజకవర్గ డాక్టర్స్ అసోసియేషన్ మరియు ప్రముఖ వ్యాపారవేత్తలు, నాయకులు చైతన్య వేదికను తెనాలి పట్టణంలో నందులపేటలోని కవిరాజ పార్కు నందు సీనియర్ సిటిజన్ హాల్లో చైతన్య వేదికను కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కడియాల రవిబాబు, ముత్తేటి రవీంద్రనాథ్, డాక్టర్ పాటిబండ దక్షిణామూర్తి, వాసిరెడ్డి నాగేశ్వర ప్రసాద్, మువ్వా సత్యనారాయణ, త్రిపురనేని రత్తయ్య, వెంకటరత్నం, ఈదర పూర్ణచంద్రరావు, చందు సుబ్బారావు గారు పాల్గొన్నారు. తెనాలి టీడీపీ కార్యాలయంలో కూడా రామోజీరావు గారికి సంతాపాన్ని తెలియజేశారు. తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నుంచి విజయం సాధించిన నాజల మనోహర్ కూడా హైదరాబాద్ వెళ్ళి వారి పార్థివ దేహాన్ని చూసి సంతాపాన్ని వ్యక్తం చేశారు.
అంత సాధించగా మాట్లాడుతున్నారు. ఓ సందర్భంలో మా మిస్సెస్ నాయస్వరం నేను మీ చైర్మన్ గారు చూడాలని తను కోరింది. దాంతో అక్క ఈ మధ్య కలవట్లేదు, అప్పుడు కోవిడ్ టైంలో తను అడిగింది, అక్క ఈ మధ్య కలవట్లేదు సార్ అడిగి ఇప్పుడు కలుస్తానంటే అప్పుడు నేను ఏర్పాటు చేస్తా అన్నారు. ఆ తర్వాత 2022 మార్చి 31వ తేదీన కోవిడ్ తర్వాత మొట్టమొదటిసారిగా బయట వ్యక్తులను కలిసితో మమ్మల్ని కలిసి మేమే కలవడం జరిగిన వారిని మార్చి 31వ తారీఖున రామోజీ ఫిలిం సిటీలో నాగేశ్వరరావు ద్వారా వెళ్ళాము. అది ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి. అది అనుభవించిన వాళ్ళకి దానిలో ఉన్నటువంటి అమృతం ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే ఒకసారి వారి ఆఫీస్లో వెళ్ళిన తర్వాత ఎటు నుంచి వచ్చామో ఎటు నుంచి వెళ్తున్నామో తెలియనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దీనిలో ఉండే ఉన్నది మహారాజు వారి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నది వారి ఆఫీసు. సరే అప్పటికే నాగేశ్వరరావు చెప్పడం, ఇట్లా పలానా మా బాబు గారు మనకు వస్తున్నారు చెప్పడం. సరే వెళ్ళాము. వెళ్ళగానే మేము విష్ చేస్తే అసలు ఎంత ఆప్యాయంగా ఎప్పటి నుంచో మాకు పరిచయమైనటువంటి వ్యక్తిలాగా ఆయన ఇలా కూర్చోన్నారు. మేము ఎంత అవుతుంటే రండి అనేటప్పటికి మాకు తెలియనటువంటి ఒక ఒళ్ళు పులకరింత ఏంటి అంత గొప్ప వ్యక్తి మమ్మల్ని ఎలా పలకరిస్తున్నారు అని. దానికి చిన్న బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. కారణం ఏంటంటే వారికి హోమియోపతి అంటే అమితమైనటువంటి అభిమానము. హోమియోపతిని పూర్తిగా నమ్ముతారు. ఎందుకంటే ఆయన గుడివాడలో కాలేజీలో చదువుకున్న రోజుల్లోనే గుడివాడ హోమియో మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఒక వైద్యశాల ఉండేది, డాక్టర్ గురురాజు హోమియో మెడికల్ హాస్పిటల్. అక్కడ చిన్నగా వాటికి ఏ కొంచెం అవసరమైన ఆ హాస్పిటల్లో ఆయన అప్పటి రోజుల్లోనే వైద్యం తీసుకుంటుండేవాడు. ఎందుకంటే గురువాడ హోమియో కళాశాల అయినటువంటిది స్వాతంత్రానికి పూర్వమే స్థాపించబడింది. 1944లో డాక్టర్ గురురాజు అనేటువంటి స్థాపించారు. అప్పటికి ఈయన 62, 65 ప్రాంతంలో కాలేజీలో చదువుకున్నారు, ఏనాడు కాలేజీలో. దాంట్లో ఏదైనా చిన్న చిన్న వచ్చిన ఆ కాలేజీకి వెళ్ళడంతో ఆ హాస్పిటల్కి వెళ్ళి తద్వారా ఆయన చికిత్స పొందుకునేవాడు చిన్న చిన్న అవసరం. అట్లా ఆయనకి హోమియోపతి మీద ఒక అభిమానం పెరిగింది. ఆ తర్వాత ఆయన సంస్థను ఎస్టాబ్లిష్ చేసుకోవడం, హైదరాబాద్లో స్థిరపడడం జరిగిన తర్వాత మొదట్లో అమీర్పేటలో ఉండేవారు. అమీర్పేటలో ఉన్నప్పుడు వారి ఇంటి పక్కనే డాక్టర్ బాబులూరి కృష్ణ చౌదరి గారు దాదాపు పక్క విడిగా ఉన్నారు. అట్లా వీళ్ళతో పరిచయమై ఆ బాబులూరి కృష్ణ చౌదరి గారు అక్కడ హోమియో మెడికల్ కళాశాలకి ప్రిన్సిపాల్గా ఉంటుండేవారు. ఆ సందర్భంగా వారి మిస్సెస్కి రమాదేవి గారికి ఏదో చిన్నపాటి అనారోగ్యం వస్తే మొట్టమొదటిసారిగా బాబులూరి కృష్ణ చౌదరి గారికి అట్లా పరిచయం. ఇప్పుడు సుమారుగా 77-75 ఆ ప్రాంతంలో వారికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం అది చివరి వరకు కూడా కొనసాగింది. అంటే 22 జనవరి 31వ తారీఖున బాబులూరి కృష్ణ చౌదరి గారు తులసిరాజు వచ్చారు. అప్పటి వరకు కూడా, అప్పటి నుంచి మన ఆయన చనిపోయిన వరకు కూడా వారు చాలా సాధించిన ఉండేవారు. అట్లా హోమియోపతిని ప్రమోట్ చేయడం కోసమని డాక్టర్ బాబులూరి కృష్ణ చౌదరి గారి ద్వారా రెగ్యులర్గా దాదాపు ఒక 20 సంవత్సరాల పాటు ప్రతి ఆదివారం ప్రత్యేక ఎడిషన్లో హోమియోపతి యొక్క గొప్పతనాన్ని, దాని మీద ఉన్నటువంటి విషయాలు సామాన్య మానవుడికి తెలిసే విధంగా డాక్టర్ చౌదరి గారు ఆర్టికల్స్ రాయటం, ఈయన ప్రచురించడం, అలానే పార్టికల్ ప్రశ్నలు వేయటం, ఆ ప్రశ్నలకి వీళ్ళు సమాధానం చెప్పడం, ఆ విధంగా జరుగుతూ వచ్చింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నన్ను ప్రత్యేకంగా వారు గుర్తించి నాకంటూ ఒక ప్రత్యేకత ఇవ్వడానికి కారణం నేను కూడా ఒక హోమియో వైద్యుడు కావడం వల్ల నాకు ఆ ప్రత్యేకత నాకు లభించిందని నేను భావిస్తున్నాను. ఆయన అలానే మమ్మల్ని ట్రీట్ చేశారు. అనేక వ్యాపారాలు పెట్టినా వేల మందికి ఉపాధి, అది వేల మందికి ఉపాధి కల్పించారు. అటువంటి ప్రతిభావంతుడు, వేల మందికి ఉపాధి కల్పించారు మహనీయుడు. కాబట్టి ఈనాడు మనం ఉద్యమించి వస్తున్నాం. మనం
ఇప్పుడు మానేని పోగొట్టిన చంద్రబాబు గారు అన్నట్లుగా ఆయన మనసు బాగా ప్రతినిధించింది. ఇటువంటి గొప్ప వ్యక్తి ఇంకా జీవించవలసిన 90 ఏళ్ళు దాటి జీవించవలసిన మరి అటువంటి అసమాన ప్రతిభాశాలి తెలుగు ప్రజలు కోల్పోయారు. ఆ రోజు ఎప్పటికీ తెలుగు ప్రజలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇద్దరు ప్రజలు అట్లాగే భారతదేశం మొత్తం మీద 7వ పత్రిక లార్జెస్ట్ సర్క్యులేషన్ ఉపయోగించి తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేషన్ ఇండియాలోనే 7, 8 అట్లానే గొప్ప వ్యక్తి. ఆయన నుంచి మనం నేర్చుకోవాలి ఉన్నారు, ఇంకా మాట్లాడవలసిన ఉన్నారు. డాక్టర్ నాగేశ్వర ప్రసాద్ గారు స్టార్ట్ చేసి అది కాకుండా పచ్చళ్ళ వ్యాపారం, అసలు ఏ వ్యాపారం మొదలుపెట్టినా కూడా మరి అటువంటి వ్యాపారం శీలి మరి ఈరోజు దిగ్వంతరం అవడం అనేది మనందరికీ శోచనీయము. మరి ఈ సంతాప సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా చైతన్య వేదిక అధ్యక్షులైనటువంటి మన పాటిపండ్ల దక్షామూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. చైతన్య వేదిక అనేది ఎప్పుడో 1965లో పరశుర అచ్యుతరామ్ గారు మొదలుపెట్టారు. ఆ తర్వాత 1974 సంవత్సరం నుంచి డాక్టర్ గారి అధ్యక్షతన పరశుర అచ్యుతరామ్ గారు చనిపోయిన తర్వాత చైతన్య వేదిక యొక్క కార్యక్రమాలు తగ్గిపోయినాయి. ఇదివరకు ఏ సమావేశం ఎవరు ప్రముఖులైనటువంటి వ్యక్తి ఎవరు చనిపోయినా సరే జరిగేది. చైతన్య వేదిక యొక్క ప్రాముఖ్యత అది. తర్వాత మరి చెరుకూరి రామోజీరావు గారితో చాలా సుపరిచితులైనటువంటి డాక్టర్ వాసిరెడ్డి నాగేశ్వర తర్వాత ప్రముఖ రచయిత వేదిక మీదకి రావాల్సింది. వచ్చిన తర్వాత వేసుకుందాము. మరి ఈ సమావేశం మరి రామోజీరావు గారికి అసురుని వాడు అర్పించడం ద్వారా మొదలు పెట్టుకున్నాం.
థ్యాంక్ యూ. ప్రముఖ పత్రికాధిపతి నిరంతర శ్రామికుడు వివిధ వ్యాపారాల ద్వారా వేలాది ఉపాధి కల్పించిన విజ్ఞావంతుడు వరంగా తెలుగు ప్రజలకు మార్గదర్శకుడు. ఆయన మార్గదర్శి పెట్టాడే కాదు, మార్గదర్శకుడు. ప్రజాదివారం వస్తుంది ఒక మార్గదర్శకుడు గొప్ప ఆ లిస్టులో చేర్చగలిగింది. చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్స్ చదివేవాళ్ళు. మా అమ్మగారితో మా ఇంటి ఎదురుగానే లైబ్రరీ ఉంది. ఆ రోజుల్లో 52, 53, 54లో 3 పత్రికలు వచ్చాయి. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, విశాల 3. 1450 వచ్చేటువంటి తర్వాత చాలా గొప్ప నాలుగు వెంకటేశ్వర గారిలో బ్రహ్మాండమైన ఇంటర్వ్యూస్ రాసేవాడు. తప్పులు తప్పుగా, మంచిని మంచిగా, ఉత్తమంగా పోగొట్టడం, అవినీతిని ఖండించడం. నాలుగు వెంకటేశ్వర గారు మాట్లాడడం. అంతకుముందు ముందు కృష్ణరావు గారు, ఉత్తమం కాసా సుబ్బారావు గారు, కనుగూరు ప్రకాశం గారు కూడా స్వరాజ్ స్థాపించారు. రాజేష్ విక్రమ ప్రకాశం గారు, ప్రకాశం గారు అట్లాంటి గొప్ప పత్రికలు ఉండేవి. వాళ్ళ జైలు కృష్ణాపత్రిక జైలు స్వాతంత్ర సౌపాధ్యం దాన్ని సపోర్ట్ చేస్తూ పెట్టారు. విశిష్ట పత్రిక మాకంటే ముందు తరం కృష్ణాపత్రిక నేను చూశాను. 12 వచ్చింది. తరువాత 14 వెంకటేశ్వరరావు ఛార్జ్ తీసుకోకముందు 10కి వచ్చే పేపర్, 11కి వచ్చి 2 రామచంద్ర గారు వచ్చాకే 5 గంటలకి 6 గంటలకి పేపర్ వాళ్ళ ఇంట్లో ఉంది. వ్యాపారదర్శుడు, వ్యాపారం చేసినా కూడా నైతిక విలువలు, నిక్కచ్చితనం, దుష్ట శక్తులను విమర్శించడం, మంచి శక్తులను ప్రోత్సహించడం, ఇలాంటి ఉత్తమ లక్షణాలు రాముడు. ఆయన జీవితంలో ఎవరో చాలా మంది చెప్తారు, మాట్లాడడం. రామయ్య అని పెడితే నాన్నగారి పేరు స్కూల్లో అడిగారు. ఆ పేరు రామోజీ. రామయ్య అంటే తాత పేరు, ముసలాల పేరు. ఆ పేరు రామోజీ స్కూల్లో చెప్పారు. విదేశీ ఉద్యోగాలకు అన్వేషణ, మంచి తరగతి, వ్యవసాయంతో నిర్మించారు. గంటపాది కూడి గ్రామం, దూరానికి కంకిపాడి మధ్యలో ఉండే గ్రామం. 14 ఢిల్లీ పబ్లిసిటీ డిపార్ట్మెంట్లో సొంతంగా ఎదగాలని, వ్యాపారం పెట్టాలని, 10 మందిని ఆదుకోవాలని డిపార్ట్మెంట్ వేలాది మందిని ఆదుకున్నాడు ఈనాటి ద్వారా, ఈటీవీ ద్వారా. మొట్టమొదట అమర్నాథ్ పెట్టాను. కేఎస్ఆర్ గారు చెప్పేవాడు, 60 ప్రాంతంలో నేను వెళ్ళానండి, సందా వెళ్దామని. గదిలో ఒక్కడే కూర్చున్నాడు. అప్పుడే అమర్నాథ్ మొదలుపెట్టాడు. తర్వాత వైజాగ్లో జ్యోతి 60లో వచ్చింది, విజయవాడ 60 తర్వాత కూడా 4 వెంకటేశ్వర గారు చచ్చిపోయేదాన్ని. కేంద్ర ప్రసాద్ గారిని అడిగాడు. కానీ వైజాగ్ నుంచి వైజాగ్ వెళ్ళాడు వ్యాపారం పెట్టాలి. మీరు వైజాగ్ నుంచి ఎందుకు ప్రశ్నించుకోవద్దు మన ఆంధ్రజ్యోతి ఏంటి వానం కేంద్ర ప్రసాద్ అడిగితే మాకు ఆలోచన లేదమ్మా. సరే సరే చిన్న స్థలం తీసుకుని 14 మంది 20 మంది ఎంప్లాయీస్ పెట్టి రాత్రి 3 కష్టపడి ఆ బాధ పుట్టు నేను గర్వంగా చెప్పలేము. 1974 ఆగస్టులో పుట్టలేదు. ఇప్పటివరకు ఇవాళ ఆ పేపర్ కానీ జ్యోతి కానీ సగం రోజు లేదు. ఎందుకంటే చాలా ముఖ్యంగా విజ్ఞానం వాడాలి. ప్రజల దుస్థితి, ప్రజల కష్టాలు, ప్రజల బాగోగులు తెలిపే ప్రపంచ వాతావరణం
వాతావరణం, రాష్ట్ర వాతావరణం అన్నీ తెలుస్తుంది. సరే, కొత్త రకం అన్ని ఆంధ్రప్రభ, ఆంధ్రజనత, ఆంధ్ర పత్రిక అన్ని ఆంధ్రాలు కొత్త రకం ఉండాలని ఆలోచన క్యాంపు ఉండేదన్న అభిప్రాయం. దాన్ని స్ఫూర్తి తీసుకుని ఈనాడు పెట్టారు. రావడమే ఆ పేరుతోనే సంచలనం కలిగించారు ఆంధ్రాలో. ఏం చేసేవాడు? కొత్త రకం ఉండాలి అక్కడ. కాబట్టి అమెరికాలో అధ్యక్షుడి గురించి మేనేజ్ పెట్టి పక్కనే ఆముదావాసలో ఫ్యాక్టరీలో ప్రమాదం. అంటే లోకల్ వార్తలే ప్రమాదం. తర్వాత వీక్లీ సంచిక మెయిన్ పేపర్ కాకుండా వేరే జిల్లా పత్రిక తెలిసింది కూడా ఇది. ఈ మొత్తం ఏంటి? నాగ వెంకటేశ్వర గారు జేతువారు మన చిత్రంగా మామూలుగా బాగా ఎమ్మెల్యే ఏంటంటే వాళ్ళు దేవుడు నమ్మకం. ఆ విధంగా ఏం చేసేవాడు? మూఢభక్తిని, మూఢాశ్వాసాలని ఖండించేవాడు. విశ్వనాథ సత్యనారాయణ గారిని తిట్టేవాడు, శంకరాచార్య గారిని తిట్టేవాడు. నాగ వెంకటేశ్వర అంత ఫోర్స్ కాదైనా సంఘంలో జరిగే అన్యాయాన్ని ఖండించేవాడు. రామారావు గారు దిగిపోయినప్పుడు, అన్యాయంగా నిలిచినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగితే చాలా ప్రోత్సహించారు. రామారావు గారిని ప్రోత్సహించి ఆయన ముఖ్యమంత్రి అవడానికి ప్రధాన కారకులు ఉన్నారు. అట్లా ఇప్పుడు మరి ఎప్పుడో నాగేశ్వరరావు గారు ఓటమి గెలిచిందని తెలిసిందానికి ఓటమి గెలిచిందని సంతోషంగా చనిపోయాడు. 88 ఏళ్ళు, సోరకాయలు. కాబట్టి అన్యాయం, అనాచకాలను గత 3 సంవత్సరాలుగా గడిచిన ప్రభుత్వం ఎన్ని అన్యాయాలు చేశారో అన్నీ ఏకీభవిస్తారు. అదే ఆయన మిగతా పేపర్లు బయట ఏం చేస్తారో, ఎక్కడ పడతారో, ఎక్కడ చదువుతారో, ఇది భయం అందరికీ పట్టుకోవాలి. అది ఆయన గొప్ప. అట్లాగే కొత్త రకం ఇప్పుడు కూడా లార్జెస్ట్ సర్క్యులేషన్ కొన్ని నియమాలు ఇచ్చాడు ఈనాడు. మీరు వ్యక్తిగతంగా ఎవరి పేరు రాయద్దు, ఎవరు వ్యక్తిగతంగా పేరు ప్రతిష్టం కావడం కోసం మీరు ప్రయత్నించండి. ప్రజల సమస్యని ప్రతిబింబించండి. ఇందులో ఆ రూల్స్ పాటిస్తున్నారు. ఈనాడు పాల్గొన వెంకటేశ్వర వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ రూల్స్ పాటించడం గొప్ప. సరే, వ్యాపారం అంటారా? వ్యాపారమైనా నిక్కచ్చిగా ఉంటుంది. మార్గదర్శి నేను పేరు పెట్టాను. ఎందుకంటే నా ఆదాయం ప్రతి నెల కట్టేవాడిని. ఆ బిల్డింగ్ మొత్తం ఆయన దగ్గర 50,000 అంత వచ్చింది పేరు. దాంతో కట్టేవాడిని. కట్టిన వాడిని సంతకం పెడతానే వాళ్ళ దగ్గర గట్టిగా వసూలు చేసేవారు. దాన్ని విమర్శించేవారు అర్థం. కట్టకపోతే బిజినెస్ అంటే కాబట్టి నిక్కచ్చితనం ఉంది. కట్టన వాడిని ఆ సూర్యుడు పెట్టిన వాళ్ళ ప్రాపర్టీ లాగేవాడు. అందుకని కొంతమంది విమర్శించారు. అయితే వ్యాపారం ఎట్లా నడుస్తుంది? అనేక వ్యాపారాలు ఇలా చెప్పాడు రవిబాబు. ఈటీవీ చిత్ర నిర్మాత, సినిమాలంటే ఇంట్రెస్ట్ కావాలి. ప్రతిగల మయూరి లాంటి గొప్ప చిత్రాలను తీశారు. చిన్న చిత్రాలను తీశారు. చిన్న దర్శకులను ప్రోత్సహించారు. చిన్న నటులను ప్రోత్సహించారు. సరే, ఒక 10 ఏళ్ళు అట్లా సినిమాలు తీసే మానేశారు. ఈటీవీ పెట్టాను తీసాను చాలా. ఈ 2 నా బాబు ఈటీవీ పెట్టారు 95 స్టాండర్డ్. మిగతా టీవీకి దీనికి తేడా ఏంటంటే నిక్కచ్చిన వార్త. ఈ రూడ్ వెళ్తేనే రాస్తారు, ఊహాగానాలు రాయడం. ఇలాంటి రూల్స్తో నడిచారు. కొన్ని గొప్ప వ్యక్తి పూర్వం కృష్ణారావు, రామకృష్ణ అడుగుజాడలో తెలుగు ప్రజల మార్గదర్శి. తెలుగు ప్రజలు ఈ 3 ఏళ్ళ నుంచి 2 ఏళ్ళ నుంచి దుష్ట ప్రభుత్వమైన విమర్శించవచ్చు లేదు. అన్యాయాన్ని ప్రతి పేజీలో రాసి ప్రజలందరినీ చైతన్యవంతులు చేశారు. అందుకే ఓడిపోయిందన్న ఆ వార్త తెలుసుకున్న తర్వాత చచ్చిపోయాడన్న సంతోషంగా వార్తల భూమి వయసు కథలు 88 ఏళ్ళు సోరకాయలు
ఇంతైనా చెప్పచ్చు. కాబట్టి ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వచ్చే మా వార్తా విశేషాలను వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ట్రెండ్ ఫాలో అవ్వదు, ట్రెండ్ సెట్ చేస్తుంది. ఒక్కొక్కసారి రావటం లేట్ అవ్వచ్చేమో కానీ రావటం పక్కా. డోంట్ మిస్ ఇట్. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్.